కానీ అప్పుడు ఇంకో మాట అన్నాడు. ఎప్పుడు ఆ మానవ ప్రయత్నంలో ఉండే గొప్పదనమే మహాభారతం అండి. దైవానుగ్రహంలో ఉండే గొప్పదనం మహాభాగవతం, మానవ ప్రయత్నంలో ఉండే గొప్పదనం మహాభారతం. రెండూ వ్యాసుడే అందించాడు. మానవ ప్రయత్నానికి పరాకాష్ఠ మహాభారతం, దైవానుగ్రహానికి పరాకాష్ఠ భాగవతం. ఈ రెండూ కలిపి మనం సమన్వయం చేసుకునే జీవితంలో ఎక్కడ ఏది ఎంతవరకు అనుసరించాలో అంతవరకు అనుసరించగలిగితే మానవ ప్రయత్నం ఫలిస్తుంది, దైవానుగ్రహం లభిస్తుంది. రెండూ మనం పొందగలుగుతాం. అప్పుడు ఇది మానవ ప్రయత్నానికి సంబంధించిన అంశం కాదని అర్థమైపోయింది ఆయనకి. ఇంక సాధ్యం కాదు, వదిలేశాడు. కానీ అందరినీ వదిలినా ఈ కుక్కను వదలను, నాతో కూడా వచ్చింది. నాతో కూడా రాలేకపోయిన వాళ్ళని మీరు రానివ్వను అన్నారు, ఒప్పుకున్నారు. ఈ కుక్క వచ్చిందిగా, దీన్ని ఎక్కించండి విమానం అన్నాడు. వీళ్ళు బంగారంగా నువ్వెక్కడ పోయా, కుక్క అని పట్టుకుంటావు అనేసరికి అదేమిటిది, కుక్కకి అమరత్వం కుదరదయా, ఏమిటి స్వర్గలోకంలో ఎవరు పడితే వాళ్ళు ఉంటారు, ఏమి పడితే ఉంటాయి. మీ 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 ఇళ్లలో ఉండే దోమలన్నీ స్వర్గంలో ఉంటాయనుకుంటున్నావు ఏమిటి? దోమలను తీసుకురా, చీమలను తీసుకురా, కుక్కను తీసుకురామంటావు. అదేదో వచ్చింది, వదిలేయాలి దాన్ని, ఆ విషయాన్ని. నువ్వు దాన్ని పట్టుకుంటావు ఏమిటి? అదేదో హిమాలయ పర్వత ప్రాంతాల్లో తిరిగే కుక్క, ఏదో వచ్చింది, ఆ ప్రాంతంలో ఎవరు నడిచినా కూడా వెళ్ళని దానికి అలవాటు అని ఇంద్రుడు ఆ కుక్క ఎవరో, ఆయన అసలు స్వరూపం ఏమిటో తాను గ్రహించగలిగి ఉండి కూడా ఇతన్ని మాయ చేసే ప్రయత్నం చేశాడు. చేస్తారు దేవతలు ఎప్పుడూ అంతే. అంత తేలిగ్గా వాళ్ళు మనం అడిగిన వరాలు ఇవ్వరు. ఎందుకంటే మనం వరం పొందగానే కావరం పొందుతామని, అది కండ కావరంగా మారుతుందని వాళ్ళకి బాగా తెలుసు. అనేక అనుభవాలు అయినాయి. మానవులతో అయినా, రాక్షసులతో అయినా, కొంతమంది దేవతలతో కూడా అయినాయి. వాళ్ళకి ఇంకెందుకు మోసపోతారు? అందుకని అంత తొందరగా అనుగ్రహించరు, మాయలో పడేస్తారు. అందుకని అదేదో మామూలుగా హిమాలయ పర్వత ప్రాంతాల్లో తిరిగే కుక్క అంటే ఓ నవ్వు ధర్మరాజు బలేవారండి. హిమాలయ పర్వత ప్రాంతాల్లో మామూలుగా తిరిగే కుక్క అయితే ఎంత దూరం వస్తుందా? మేమంతా హిమాలయ పర్వత ప్రాంతాల్లో పూర్వం తిరిగాం, అరణ్యవాసం చేసాం, అజ్ఞాతవాసం చేసాం. మా భీముడు చాలా చోట్ల తిరిగాడు హిమాలయ పర్వత ప్రాంతాల్లో. సౌగంధిక వనవంత పుష్పం పట్టుకొచ్చాడు ద్రౌపది కోసం, ఆ వనాన్నే చీల్చి చెండాడాడు. మరి ఆయన రాలేకపోయాడు కదా. అంచేతను అది మామూలు కుక్కో మహిమాన్వితమైన కుక్కో నాకు అనవసరం. అది ప్లాస్టిక్ కుక్క అయినా అవ్వచ్చు, బంగారం కుక్క అవ్వచ్చు, నాకు తెలియదు. నాకు తెలుసున్న ధర్మం వల్ల ఒకటే, మనం ఏదైనా అన్నం తింటుంటే ఎవరైనా వస్తే అన్నం పెట్టకుండా మనం తింటామా? అలాగే నేను నాతో ప్రయాణం చేసి వచ్చింది అది ఎక్కకుండా విమానం నేను ఎక్కను.